హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పూరి పర్ఫెక్ట్ గా పొంగుతూ రావాలి హోటల్ స్టైల్లో అంటే ఎలా చేయాలో చూద్దాం. మనం పిండితో ఫస్ట్ మనం కావలసినంత పిండి వేసుకుందాం. నేను గోధుమ పిండే యూస్ చేస్తున్నా, మైదా పిండి ఏం యూస్ చేయట్లేదు. దీంట్లో కొంచెం మనకు టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక్క స్పూన్ షుగర్, ఇంకా ఒక 2 స్పూన్స్ అంత వరకు బొంబాయి రవ్వ వేసుకుందాం. అది ఉప్మా రవ్వ. దీన్ని కొంచెం మిక్స్ చేసుకుందాం. ఆ 3 కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక వాటర్తో మంచిగా కలిపేసుకుందాం. పిండి కొంచెం మెత్తగానే కలపాలి, మరీ గట్టిగా కలపకండి. కొద్దిగా మెత్తగా, మరీ మెత్తగా కూడా కాదు, నార్మల్గా కలిపేసి చక్కగా కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ గట్టిగా మంచిగా కలుపుతూ ఉండాలి. పిండి ఎంత మంచిగా కలిపితే పూరి అంత బాగా పొంగుతూ వస్తాయి. చూసారు కదా, ఈ మాత్రం టెక్స్చర్ ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా లూజ్గా ఏం కలపొద్దు, గట్టిగా కూడా కలపకండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకుందాము. మీకు కావాలంటే పూరి ప్రెస్ మీద చేసుకోవచ్చు, లేదా మీరు ఇలా కంఫర్టబుల్ అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. చేతితో అయినా లాటించుకోవచ్చు. నేను చేతితో చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ప్లేట్ మీద చేసేటప్పుడు కొద్దిగంత పొడి పిండి వేసుకుంటూ చేసుకుంటే ఈజీగా వస్తాయి. మరీ సన్నగా నొక్కేసుకోకండి, కొంచెం కొంచెం మందంగానే ఉంచండి. మరీ మందం కూడా కాదు, మరీ సన్నగా కూడా కాదు, నార్మల్గా ఉంటే పూరి పొంగుతుంది. అన్ని సైడ్లు ఈక్వల్గా వచ్చేలాగా ప్రెస్ చేసుకోండి. పూరి ప్రెస్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. కడాయిలో ఆయిల్ తీసుకొని వేడయ్యేదాకా ఉంచుదాం. కొంచెం బాగా వేడవ్వాలి. వేడయ్యాక పూరి వేసేసుకొని ఇలా గంటెతోటి కొంచెం నొక్కుతూ ఉన్నామంటే అప్పుడు పూరి ఈజీగా పొంగుతుంది. చూసారు కదా ఎలా చేశానో, అలా చేశాక తీసేయండి. ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు, బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి. ఇలా నొక్కుతూ ఉన్నామంటే పూరి చక్కగా పొంగిపోతుంది. చూసారు కదా, 2 సైడ్స్ అలా తిప్పుతూ కాల్ చేసుకుందాము. దీని కాంబినేషన్ ఆలు కర్రీలో కానీ చోలే మసాలా కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా నొక్కుదాము. చూసారు కదా, మనం ఆయిల్లో పూరి వేసుకున్న తర్వాత గంటతోటి ఇలా నొక్కుతూ ఉన్నామంటే మంచిగా పొంగుతుంది. హోటల్ స్టైల్లో లాగా బాగా వస్తుంది పొంగి. వాళ్ళు మైదా యూస్ చేస్తారు కానీ మనం గోధుమ పిండితో చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగాయో. అంతే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా పెద్దగా పట్టదు. మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని నేను చోలే కర్రీ తోటి సర్వ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.